హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఛానల్. సో ఈరోజు నేను మసాలా పూరి చేస్తున్నా. పునీత్కి సిరికి చాలా ఇష్టం అనమాట ఇది. నేను వాళ్ళు సిరి ఇండియా నుంచి అమెరికాకి వచ్చేటప్పుడు కూడా మసాలా పూరి ప్యాక్ చేసి పంపిస్తా. ఫ్లైట్లో తింటారో లేదంటే ఇక్కడికి వచ్చి వారం రోజుల దాకా ఉంటాయి అనమాట నిల్వ. సో అలాంటి మసాలా పూరి ఇక్కడ కూడా చేయించుకోవాలని వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు నేను వచ్చినప్పటి నుంచి. సో ఈరోజు వీలైంది. సో మసాలా పూరి అంటే నేను రెసిపీ చూపించలేకపోయినా మొత్తం తడిపేసి పెట్టుకున్నాను. నేను ఇండియాకి వెళ్ళిన తర్వాత ఈ మసాలా పూరి మళ్ళీ ఒకసారి మీరు చూపించండి అంటే మాత్రం ఖచ్చితంగా రెసిపీతో నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు దీంట్లో ఏం వేసానంటే టమాటా, పుదీనా, జీలకర్ర, నువ్వులు, వామ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బియ్యం పిండి, గోధుమ పిండి, కొంచెం శనగపిండి ఇవన్నీ కలిపి ముద్దలుగా చేసుకొని ఇవి పూరీలు చేయడం అనమాట. ఇదే మసాలా పూరి సింపుల్గా. సో ఇప్పుడు మసాలా పూరి చేసేసి సాయంత్రం మేము టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ ఇక్కడ చాలా చాలా బాగుంటుంది. వచ్చిన మర్నాడే మేము ఆ టెంపుల్కి వెళ్ళాము. తీసుకెళ్ళారు పిల్లలు. రాగానే ఫస్ట్ దేవుని దర్శనం చేసుకుందామని చెప్పేసి. కానీ ఆ రోజు ఏంటంటే కొంచెం చీకటి అయిపోయింది, వీడియో తీయలేకపోయాను అనమాట. సో ఈ రోజు నేను కొంచెం డే టైంలోనే తీసుకెళ్తానని చెప్పాడు పునీత్. అది కూడా నేను వీడియో చేసి మీకు ఆ టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఈరోజు చూపిస్తాను. పూరీలు ఈ విధంగా ఈ షేప్లో రావాలి అని చెప్తా. అబ్బచ్చా మాకు తెలియదు, ఆ పూరీలు అంటేనే ఒకటే షేప్లో ఉంటాయి పూరీలు అని చెప్పి అనుకుంటారు వాళ్ళు. సో మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత మధ్యలో ఇవి చేసిన నేను, అంటే ఈవినింగ్కి మధ్యాహ్నానికి మధ్యలో అనమాట. మసాలా పూరీలు చేసి పెడితే ఎప్పటికైనా తినడానికి బాగుంటాయి అని చెప్పేసి చేసేసిన అనమాట. ఇవన్నీ చేసేసి లైక్ బాక్స్లో పెట్టేసి రెడీ అయిపోయాము. రెడీ ఏంటంటే బేసికల్లీ టెంపుల్ వెళ్తున్నామని చెప్పాను కదా. సో మంచిగా నీట్గా ఫ్రెష్ అయిపోయి శారీ కట్టుకొని రెడీ అయిపోయినాం. సో ఇది సిరి అవుట్ఫిట్. ఇది మంచిగా మిర్రర్లో చూపిస్తుంది, ఎందుకంటే ఇదే వీడియో మా అందరినీ తీసింది, నన్ను, మా ఆయన్ని, పునీత్ని. తనది తను మిర్రర్లో చూసుకుంటూ చేస్తుంది అనమాట. సో మేమందరం ముచ్చట్లో బిజీ ఉండే అనమాట. సో అందరం కలిసి కార్లో స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ చూస్తున్నారా, ఇది టెంపుల్ ఎంట్రన్స్. కార్లో ఎంటర్ అవుతుంటే టెంపుల్ అంతా కూడా మనకి వ్యూ కనిపిస్తుంది. చాలా పెద్ద టెంపుల్ ఇది. ఇక్కడ డాలస్లో ఉండే వాళ్ళకి అందరికీ ఈ టెంపుల్ ఐడియా ఉంది. అంటే ఎవరిని అడిగినా కూడా ఈ టెంపుల్ చాలా మంచి ఫేమస్ అని చెప్తుంటారు అనమాట. సో ఇదేంటంటే కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ అంట. ఇది చాలా పవర్ఫుల్ అంట హనుమాన్ మనకి. ఎక్కడెక్కడి నుంచో యుఎస్లో ఉండేవాళ్ళు, వేరే వేరే స్టేట్స్లో ఉండేవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మొక్కుకొని, అండ్ లైక్ 108 ప్రదక్షిణాలు అట్లా చేస్తాం కదా మొక్కుకొని, ఆ కోరిక నెరవేరితే మళ్ళీ వచ్చి 108 ప్రదక్షిణాలు చేస్తాము అని చెప్పేసి అలాంటి పవర్ఫుల్ శక్తి ఉందంట ఇక్కడ. సో ఇది వచ్చేసి ఈ టెంపుల్ ఎంట్రన్స్. లోపలికి వెళ్తుంటే అక్కడ చెప్పులన్నీ ఇప్పేసి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ధ్వజస్తంభం. మేము వెళ్ళింది ఏంటంటే ఆల్మోస్ట్ 6:30 అయింది. టెంపుల్ ఏమో 8:30కి క్లోజ్ చేస్తారంట. సో ఆ రోజు మేము వెళ్ళిన రోజు పునీత్ది 108 ప్రదక్షిణాలు ఉండినాయి అనమాట. 8:30 వరకు కంప్లీట్ అయిపోవాలి అని చెప్పేసి ఫాస్ట్గా ఆఫీస్ అయిపోయిన తర్వాత పునీత్ది వెంటనే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ ఏంటంటే లోపల టెంపుల్లో కూడా ఏసీ ఉంటుంది, మొత్తం ఏసీనే. ఇక్కడ యుఎస్లో ఏ మాల్కి వెళ్ళినా, ఎక్కడ టెంపుల్స్కి వెళ్ళినా కూడా మొత్తం ఏసీలే. ఇంట్లో కూడా ఏసీయే. యాక్చువల్గా మేము సమ్మర్లో వెళ్ళినాం కదా అక్కడికి. సమ్మర్ ఫీలింగ్స్ అసలు రాలేదు మాకు, ఎందుకంటే ఇంట్లో ఏసీ, బయట ఏసీ, అంత తేడా అనిపించలేదు యాక్చువల్గా. ఇది వచ్చేసి దుర్గా అమ్మవారి గుడి అనమాట. ఇక్కడి నుంచి అట్లా లెఫ్ట్ సైడ్కి అట్లా వెళ్తూ ఉంటే ఉత్సవ విగ్రహాలు మనకు కనబడుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే గణపతి సచ్చిదానంద స్వామి వారి అమ్మగారి ఫోటోను కూడా చూడొచ్చు మనము. జయలక్ష్మి మాత అంట ఆవిడ పేరు. సో ఆయన్నే ప్రతిష్ఠించాడు ఇక్కడ అన్ని విగ్రహాలన్నీ కూడా. సో ఇక్కడ ఏమో క్యూట్గా చిన్నగా ముద్దుగా గణపతి ఉన్నాడు ఇక్కడ. సో ఇందాక నేను ప్రదక్షిణలు చేస్తారు అని చెప్పాను కదా, మధ్యలోది హనుమాన్ గర్భగుడి అనమాట. ఈ కార్యసిద్ధి హనుమాన్కి మొక్కుకున్నప్పుడు ఈ గర్భగుడి చుట్టే తిరుగుతున్నారు చూడండి వీళ్ళు. అంటే మొత్తం తిరగటం వల్ల కొంచెం అందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది అనే ఉద్దేశంతో అనుకుంటాను నేను. చాలా ప్రశాంతమైన వాతావరణం, మనసుకు చాలా ఆహ్లాదంగా అనిపించింది నాకైతే. సో ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గర్భగుడి.
ఇక్కడ వచ్చేసి గణపతి సత్యానంద స్వామి. ఆయన బ్లెస్సింగ్స్ చూడండి ఎంత చక్కగా నవ్వుతూ చిరునవ్వుతో మనకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. ఆయన సంవత్సరానికి 2 సార్లు అమెరికా ఇక్కడికి వస్తారంట. సో వచ్చినప్పుడు మంచి మంచి ఈవెంట్స్ అవి జరుగుతాయంట. ఒక 15 డేస్ ఉంటారట. ఇక్కడ వచ్చేసి దత్తాత్రేయ స్వామి గర్భగుడి. ముందర వచ్చేసి స్ఫటికలింగం అనమాట. ఆయనే ప్రతిష్ఠించారంట. ఎవరు? గణపతి సచ్చిదానంద స్వామి ప్రతిష్ఠించారంట ఆయన. సో జనాలంతా కూడా చాలా భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేస్తున్నారు. చాలా ప్రశాంతంగా ఉంది. సీత, రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు చూడముచ్చటగా ఉన్నాయి విగ్రహాలన్నీ కూడాను. సో టెంపుల్ అయితే చాలా విశాలంగా ఉంది. కింద కూర్చునే వాళ్ళంతా కూడా కింద కూర్చొని ధ్యానం చేస్తున్నారు, భజన చేస్తున్నారు. కింద కూర్చోలేని వాళ్ళకు కూడా పక్కన సీటింగ్ అరేంజ్మెంట్ చేశారు. అక్కడంతా వచ్చేసి ఎంక్వైరీ అదంతా ఉంది. అంటే అర్చన చేయించుకోవాలి, లేదంటే ఏదన్నా సేవ టికెట్ కట్టాలి అనుకునే వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నారు అక్కడ. సో కూర్చొని ధ్యానం చేసే వాళ్ళందరూ కూడా ధ్యానం చేస్తున్నారు. అండ్ రోజు 8:30కి ఇక్కడ 8 o'clockకి హారతి అవుతుందంట. సో ఇక్కడ హారతి చేస్తున్నారు ఇప్పుడు. कोटि सूर्य तेज मारुति उतार मिलक तेरी आरती। कोटि सूर्य तेज मारुति उतार मिलक तेरी आरती। सूर्य तेज मारुति उतार मिलक तेरी आरती। उतार मिलक तेरी సో ప్రదక్షిణలు అన్నీ అయిపోయినాయి, హారతి కూడా అయిపోయింది. సో బయటికి వచ్చేసినాం మేము. ఇక్కడ కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ దిగినాం అనమాట. అక్కడ ఒక తన్ని అడిగేసి తీయించుకున్నాము. ఇంకా మేము కొద్ది రోజుల్లో యుఎస్ నుంచి ఇండియాకి వచ్చేస్తున్నాము అని చెప్పేసి ఇవే టెంపుల్కి వచ్చిన లాస్ట్ ఫొటోస్ కదా అని చెప్పేసి తీయించుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి టెంపుల్ బయట ఆవరణ చాలా పెద్ద ఆవరణ ఉందన్నమాట. సో ఈ టెంపుల్ ముందర కూడా గార్డెన్ లాగా పెద్ద లాన్ ఉంది. అక్కడ చిన్న చిన్న పిల్లలందరూ ముద్దుగా ఆడుకుంటూ ఉంటారు అనమాట. ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అందుకని పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు అక్కడ. ఇక్కడ పార్కింగ్ అయితే ఎక్కడైనా సరే పార్కింగ్లకు చాలా స్పేస్ ఇస్తారబ్బా వీళ్ళైతే. ఇక్కడ మన దగ్గర అయితే అసలు పార్కింగ్లకు ప్లేసే దొరకదు. ఇక్కడ గుళ్ళల్లో కానీ సూపర్ మార్కెట్లలో కానీ ఎక్కడైనా సరే చూస్తున్నారు కదా చూడండి ఎన్ని కార్లు. ఇది మొత్తం మనం ఇండియన్సే వచ్చారు ఇక్కడికి ఎన్ని కార్లు తీసుకొని. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మంచిగా పార్కింగ్ అరేంజ్ చేసిండ్రు అక్కడ. నెక్స్ట్ డే కూడా మేము షాపింగ్ కంటిన్యూ చేసినాము. సిరికి భక్షాలంటే చాలా ఇష్టం అని చెప్పేసి నేను ఒక వీడియోలో చెప్పడం జరిగింది కదా. దానికి నేను వెళ్ళేలోపు భక్షాలు చేసి పెడతా అని చెప్పేసి చెప్పిన. యాక్చువల్గా మిరపకాయ బజ్జీలు చేసిన వీడియోలో చెప్పినట్టున్నా. సో ఆ మాట మీద నిలబడి దానికోసం మంచిగా భక్షాలు చేసి పెట్టిన. ఆ రోజు ఫ్రైడే అయింది. యాక్చువల్గా నేను ఇండియాలో ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం అమ్మవారికి లక్ష్మీదేవికి స్వీట్ నైవేద్యం పెడతా అనమాట. సో యూఎస్లో కూడా అదే ఫాలో అవుతున్నా. ఒక ఫ్రైడే రోజు చూసుకొని భక్షాలు చేసిన అనమాట. అమ్మవారికి ప్రసాదంలాగా అవుతుంది అండ్ సిరికి కూడా ఇష్టం కాబట్టి స్వామికారం స్వకారం అన్నట్టుగా భక్షాలు తిన్నట్టు అవుతుంది కదా అని చెప్పేసి చేసిన. నేనేంటంటే మొత్తము మైదాపిండితో చెయ్యను భక్షాలు. మెయిన్ గోధుమ పిండే ఉంటుంది అక్కడ. మంచిగా ఒక 2 గంటల ముందే నానబెట్టి చక్కగా ఆ గోధుమ పిండితోటే చేస్తా. మైదాపిండి మంచిది కాదు కదా. సో అందుకనే దాన్ని అసలు అవాయిడ్ చేసేస్తా. కాబట్టి మంచిగా గోధుమ పిండితోటే నేను భక్షాలు చేస్తా. కొన్ని పిండితో కూడా చేసిన భక్షాలు, కొన్నేమో నూనెతో భక్షాలు చేసిన. ఎట్లా చేసినా మా సిరికి అయితే భక్షాలు అంటే చాలా ఇష్టం. ఆ రోజు ఈవినింగే మేము కాస్కో, వాల్మార్ట్, ఇండియన్ స్టోర్స్ అవన్నీ కూడా తిరిగినాం అనమాట. సో యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే ఈ వీడియోలో
ఇక్కడ ఏమేమి దొరుకుతాయి చూపిద్దామని చెప్పేసి ఉద్దేశంతో ఎప్పటి నుంచో అనుకుంటున్నా. సో అది ఇప్పుడు వీలైంది. అయితే అమెరికాలో ఏమేమి దొరుకుతాయి, మన ఇండియన్స్కి మనం తినే పదార్థాలు అన్నీ కూడా దొరుకుతాయా, అన్ని సామాన్లు లైక్ కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, గోధుమ పిండి, మైదా పిండి, శనగపిండి అవన్నీ కూడా దొరుకుతాయా, దొరికితే ఎట్లా ఉంటాయి అనే అదంతా కూడా మీకు చూపిద్దామని అనుకుంటున్నా. అండ్ ఆల్సో ఈ కాస్కో, వాల్మార్ట్ అనేది ఇక్కడ వీళ్ళ స్టోర్స్ అనమాట. ఈ స్టోర్స్ ఎట్లా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తా. మేము ఫస్ట్ వచ్చింది కాస్కో షాప్కి. ఇక్కడ వచ్చేసి అన్ని ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి మనము షాప్కి వస్తే ఎలక్ట్రానిక్స్, బట్టలు, వెజిటబుల్స్, గ్రాసరీస్, చాక్లెట్స్, బియ్యం, ఇంకా మనకి ఫ్రోజన్ ఐటమ్స్, పాలు, పెరుగు, పన్నీరు ఇవన్నీ కూడా దొరికిస్తాయి ఇక్కడ ఒక్కటే చోట. సో వాల్మార్ట్ అంటారు వీళ్ళు, ఎక్కువగా వీళ్ళు వాల్మార్ట్కే వెళ్తారంట, పునీత్ అండ్ సిరి. దాంట్లో కూడా అన్నీ దొరుకుతాయి. బట్ కాస్కోలో ఏంటంటే చాలా పెద్దది స్టోరు. హోల్సేల్ పర్పస్కి ఎక్కువ హెల్ప్ అవుతుంది అన్నట్టుగా ఇది పెట్టారంట ఇక్కడ. ఒక్కొక్క ఐటెంకి సూటబుల్ కాదంట ఇది. వాల్మార్ట్ బెటర్ అనమాట అది. సో హోల్సేల్గా బల్క్గా కొనాలంటే ఇది బాగుంటుందట ఇక్కడ. దీంట్లో ఏంటంటే చాలా మంచి మంచి బ్రాండ్స్ కూడా సేల్లో ఉందంట, క్లోదింగ్ అంతా కూడా. సో వీళ్ళు బట్టలన్నీ చూసుకుంటున్నారు. యాక్చువల్గా ఏం కొనలేదు, ఊరికే చూసిండ్రు. సిరి అయితే ఒక 2-3 లక్కీ బ్రాండ్ అంటే ఏదో షర్ట్స్, 2-3 టీ షర్ట్స్ కొనింది. ఇక అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అంతే. టాయ్స్ కనిపిస్తున్నాయి హ్యాలోవిన్ థీమ్ తోటి, చూసినాం అంతే, ఏం కొనలేదు. నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్స్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అక్కడ, అవన్నీ కూడా చూస్తున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్ సెక్షన్కి వచ్చినాము. నాకైతే అన్ని ఫ్రూట్స్లలోకి వెళ్ళా ఆరెంజెస్ చాలా బాగా నచ్చినాయి. క్యూట్గా చిట్టిగా ముద్దుగా ఉన్నాయి అనమాట ఈ ఆరెంజెస్. అట్లా తీయగా కాకుండా అట్లా పులుపు కాకుండా మధ్యలో మీడియం టేస్ట్ ఉండే అనమాట. సూపర్గా ఉండే, నాకు భలే నచ్చినాయి. మన ఇండియాలో కూడా దొరుకుతాయి ఆరెంజెస్, కానీ పెద్దగా ఉంటాయి. ఇక్కడైతే చిన్న చాలా క్యూట్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, క్యాప్సికమ్, బెల్ పెప్పర్ అంటారంట వీటిని. అన్నీ నాకైతే కిచెన్లో కలర్ వెజిటబుల్స్, ప్లాస్టిక్స్ దొరుకుతాయి కదా, నాకు అట్లానే అనిపించింది ఇవన్నీ కూడా చూస్తుంటే. ఏంటో చాలా బాగుండే, అంత ఫ్రెష్గా కూడా ఉండే చాలా. అంతా మొత్తం ఏసీలు ఉంటాయి కదా, 24 hours 365 days ఏసీలే ఉంటాయి ఇక్కడ. సో ఏవి పాడగవు ఇక్కడ. ఫ్రూట్స్ అయితే అబ్బబ్బా చాలా ఫ్రెష్గా ఉండే. యాపిల్స్ కానీ, ప్లమ్ కానీ, గ్రేప్స్ కానీ, చెర్రీస్ కానీ, ఆరెంజెస్ కానీ, ఇంకా మళ్ళీ జామకాయలు, వాటర్ మిలన్, పపాయ, కివి, సో అన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ దెన్ ఇక్కడ స్ట్రాబెర్రీస్ కూడా ఎంత పండు లవ్గా పెద్దగా ఉన్నాయి. చూస్తూనే ఇట్లా తినాలనిపిస్తుండే అనమాట, అంత బాగుండే. సో ఇక్కడ అన్నీ కూడా నేను ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేస్తూ మీకు చూపిస్తున్నాను ఏమేమి దొరుకుతున్నాయి. మేము ఎట్లా అయితే షాప్కి వచ్చి చూస్తున్నామో మీరు కూడా ఈ వీడియో రూపంలో చూస్తారని చెప్పేసి మీ ఉద్దేశంతో చూపిస్తున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్స్, ఈ కాస్కో షాప్లో డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటాయట, మంచి టేస్ట్గా ఉంటాయట. వేరే షాప్స్తో పోలిస్తే ఈ కాస్కో అనే షాప్లో చాలా బాగుంటాయని చెప్పేసి వీళ్ళు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఇక్కడే తీసుకుంటారట వీళ్ళు. అండ్ ఆల్సో ఇక్కడ వీళ్ళు ఎక్కువగా వాడేది కీన్వా రైస్ తింటారు వీళ్ళు ఇక్కడ. సో ఆ కీన్వా కూడా ఇక్కడ కాస్కోలో కొంటే తక్కువ ప్రైస్లో వస్తుందని చెప్పేసి ఇక్కడే కొంటారట. ఇక్కడంతా కూడా నేను చిప్స్, బిస్కెట్స్ అవన్నీ కూడా ఉండే చూసిన. సో ఇక్కడ ఏముంటాయి, బిస్కెట్స్, బ్రిటానియా, పార్లేజీ, అవి కాకుండా ఇక్కడ ఎట్లాంటి బిస్కెట్స్ ఉంటాయి అబ్బా అని చెప్పేసి చూస్తున్నాను అనమాట. ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ఎలాంటి బిస్కెట్స్ తింటారు అని చెప్పేసి.
సో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో ఉండినాయి. పైన ఫోటోలు చూస్తే ఓకే ఇది క్రాక్ జాక్, ఇది మొనాకో అట్లాగే అనిపించినాయి. కాకపోతే ఆ పేర్లు అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉండినాయి. సో బిల్లింగ్ కౌంటర్ దగ్గర పిల్లలు బిల్లింగ్ ఏం చేసిండ్రు అనమాట. తర్వాత బయటకు వచ్చేసినాం. ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. లైట్స్ వేసిండ్రు అనమాట. సో ఇక్కడ వీళ్ళ లైట్స్ ఏంటంటే డల్గా రెడ్ కలర్లో ఉంటాయి. ఏంటో మరి వీళ్ళ టేస్ట్ నాకు అర్థం కాదు. మన దగ్గర తెల్లగా ఉంటుంది అనమాట. సో వెన్నెలంతా పరిచినట్టుగా. ఏంటో వీళ్ళ టేస్ట్. సరే సో ఇక్కడ బొమ్మలన్నీ క్యూట్గా ఉన్నాయి. యాక్చువల్లీ మనకు చిన్న చిన్న పిల్లలకు మనుషులకు ఎట్లయితే సామాన్ ఉన్నాయో, హై చైరు, ఇంకా కూర్చోవడానికి ఒక చిన్న చైరు, అలాంటివన్నీ కూడా బొమ్మలకు ఉన్నాయి ఇక్కడ. ఫుల్ నవ్వొచ్చింది నాకైతే. క్యూట్గా ఉన్నాయి, చాలా చిన్న చిన్నగా. ఇవన్నీ కూడా శ్రీహిత ఏం ఆడదు, ఎందుకంటే 4 years వచ్చినాయి, స్కూల్కి వెళ్ళే టైము. ఇవన్నీ కూడా అనవసరంగా పాడైపోతాయి అని చెప్పేసి మేము తీసుకోలేదు. ఏమన్నా యూజ్ అయ్యేలాంటివి తీసుకొని రమ్మని చెప్పాడు చందు. సో జస్ట్ చూస్తున్నాం అంతే, ఒక ఐడియా కోసం అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఒక బొమ్మ ఉంది, రియల్ బేబీ ల్యాండ్ ఉంది తెలుసా. ఇక్కడ
ముట్టుకుంటే మెత్తగా సాఫ్ట్గా ఉంది. కాళ్ళు రియల్గా మనకు మధ్య మధ్యలో ముడతలు వస్తాయి కదా, కాళ్ళ మధ్యలో చేతుల మధ్యలో అట్లా ఫోల్డ్స్ సహా ఉంది. రియల్గా ఉందన్నమాట బొమ్మలు. సో పిల్లలకి ఏంటంటే ఒక రియల్ బాబుని ఎత్తుకున్నట్టుగా ఫీల్ అవుతారా అని చెప్పేసి ఉద్దేశంతో చేశారు. ఎంత బాగుందో. లాస్ట్ టైం శ్రీతకి ఇట్లాంటి బొమ్మ తీసుకొచ్చింది సిరి, కానీ అసలు ఆడట్లేదు. దాంతో షోకేస్లో అట్లా పెట్టేసాం అనమాట, కూటిగా ఉందని చెప్పేసి. అది పాడైపోతాయని చెప్పేసి ఎక్కువ ఆడట్లేదు, జస్ట్ అట్లా షోకేస్లో పెట్టుకున్నాం మేమైతే. కొంచెం బరువు ఉంది కాబట్టి అది ఎక్కువ ఆడదు. అండ్ ఈ బొమ్మలన్నీ చూస్తున్న టైము పునీత్ వచ్చి ఎందుకు ఈ బొమ్మలన్నీ అనవసరంగా స్విమ్మింగ్కి సంబంధించినటువంటి జాకెట్స్ అవన్నీ కూడా తీసుకుంటే ఏమన్నా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో చెప్పిండు అనమాట. టాడ్ స్విమ్మర్ అంట, 2-in-1 అంట ఇది. లైక్ ఆర్మ్స్, హ్యాండ్స్కి, వెనక బ్యాక్కి ట్యూబ్ అంటారు కదా, ట్యూబ్ వేసుకొని చేస్తారు, అటువంటిది అనమాట ఇది. దానికి శ్రీహితకి ఏంటంటే ఈ మధ్య స్విమ్మింగ్ పైన చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. అది బాగా యూజ్ అవుతుందని చెప్పేసి పునీత్ అంటే అది తీసుకున్నాము. ఇంకా దాదాపుగా 7th 8th క్లాస్కి వచ్చే వరకు ఇది యూజ్ అవుతుందట, మంచిగా నేర్చుకుంటే స్విమ్మింగ్ అని చెప్పేసి ఇది తీసుకున్నాము అనమాట దానికోసం. అండ్ ఆల్మోస్ట్ ఒక $15-20 పడినట్టుంది. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.